అమర్నాథ్ సారంగ్ల గారు కూడా జాయిన్ అయ్యారు. అమర్నాథ్ గారు, నా వాయిస్ వినబడుతోందిగా? నమస్తే అండి. నమస్తే సార్, నమస్తే. సో ఓవరాల్గా అంటే ఒకవైపు ఎన్నికల నోటిఫికేషన్ అయితే వచ్చింది సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1వ తేదీలో 3 విడతల్లో. అయితే ఈ 3 విడతల్లో ఎన్నికల విషయంలో కూడా ఒమర్ అబ్దుల్లా కొంత విమర్శలు చేస్తూ ఉన్నారు. 3 విడతలు ఏమిటి అనేది. తర్వాత పోలీస్ శాఖలో బదిలీలు కూడా జరిగాయి, దాని మీద కూడా కొంత విమర్శ చేస్తున్నాం. ఇది కేవలం బీజేపీకి మంచి చేయడానికి మాత్రమే ఇటువంటి డెసిషన్ తీసుకోవడం జరిగింది, పోలీస్ శాఖలో బదిలీలు ఏది ఈ ఎన్నికల సమయంలో, ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ ఉన్నారు. మరోవైపు వరుస ఉగ్రదాడులు. సో ఈ చుట్టూ ఈ విమర్శలు, ఈ పరిస్థితులు. కరెక్ట్. ముందుగా మీకు అట్లాగే మన ప్యానెల్ మిత్రులకు, మన ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనము ఈ విషయాలు గమనించినట్టయితే మొదటి నుంచి కూడా జమ్మూ కాశ్మీర్ లో 2019 లో ఎప్పుడైతే ఆర్టికల్ 370 రద్దయినప్పటి నుంచి ఒక ఎలాంటి పరిస్థితి ఏర్పడ్డది, అంతకుముందు ఎటువంటి పరిస్థితి ఉంది అనే దాన్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంతకుముందు ఎప్పుడు కూడా 3 ఫేజెస్ లో జరగలేదండి. ఎప్పుడు కూడా 5 ఫేజెస్ లో, 6 ఫేజెస్ లో, 7 ఫేజెస్ లోనే జరిగింది. ఎప్పుడు కూడా దిస్ ఇస్ ద షార్టెస్ట్ ఎలక్షన్. సో 3 ఫేజెస్ లో జరుపుతాము అని కాన్ఫిడెన్స్ ఎలక్షన్ కమిషన్ కు రావడం అంటేనే ప్రజాస్వామ్యం యొక్క అతిపెద్ద విజయం జమ్మూ కాశ్మీర్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది భారతీయ జనతా పార్టీ విజయమా, కేంద్ర ప్రభుత్వం విజయమా అనేది సెకండరీ. ప్రైమరీలీ డెమోక్రసీ యొక్క విజయం అది. ఎందుకంటే భారతదేశం యొక్క రాజ్యాంగము ఆర్టికల్ 370 రద్దుతోని భారతదేశం యొక్క రాజ్యాంగం జమ్మూ కాశ్మీర్ లో కూడా పూర్తి స్థాయిలో అమలు అవ్వడం స్టార్ట్ అయినప్పటి నుంచి అక్కడి ప్రజలు అనేక సార్లు ఓట్లు వేయడం ద్వారా, అట్లాగే పార్లమెంట్ లో ఓట్లు వేయడం ద్వారా, ప్రజాస్వామ్య యుక్తంగా ఎన్నిక చేయడం ద్వారా వాళ్ళు చాలా క్లియర్ గా ఒక మెసేజ్ జరిగింది. అది డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఎలక్షన్స్ లో కావచ్చు, ఆ తర్వాత పంచాయతీ ఎలక్షన్స్ లో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, ఇప్పుడు రాబోయే రోజుల్లో అసెంబ్లీలో కూడా చేస్తారనే కాన్ఫిడెన్స్ ఉంది. కాబట్టి 3 ఫేజెస్ లో ఎలక్షన్ జరుపుతున్నారు. 3 ఫేజెస్ లో కూడా మీరు ఆ మ్యాప్ గిట్ట గమనించినట్టయితే, ఇది ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన మ్యాప్. ప్రతి ఫేజ్ లో కూడా చాలా క్లియర్ డిస్ట్రిబ్యూషన్, అటు జమ్మూ ఏరియాలో, ఇటు కాశ్మీర్ ఏరియాలో, వ్యాలీ ఏరియాలో, 2 ఏరియాలలో కూడా క్లియర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. అంటే ఒక చోట ఒకసారి అట్లా చేసి ఒక చోట మాట్లాడేటప్పుడు సెక్యులరిజం గురించి మాట్లాడి, ఒక చోటుకి వెళ్ళేసరికి లేదు షరియా లా గురించి మాట్లాడే పరిస్థితి లేకుండా దాన్ని చాలా చక్కగా వాళ్ళు చేయడం జరిగింది. సో ఇదంతా దీని యొక్క అంటే ఇప్పుడు నేను చెప్పిన అంశాలను మనం గమనిస్తే, ఇదంతా జమ్మూ కాశ్మీర్ లో చక్కనైన ఎలక్షన్ జరగబోతున్నది. అనేక సంవత్సరాల తర్వాత ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరగబోతున్నది అనే దానికి ఒక తార్కాణం. అది మన రాజ్యాంగం యొక్క గొప్ప విజయము. డెఫినెట్లీ కేంద్ర ప్రభుత్వం యొక్క విజయం అయితే మనం చెప్పాలి. అయితే మోదీ గారు వచ్చిన తర్వాత అక్కడ ప్రజల యొక్క, నేను ఈ మధ్య కాలంలో అంటే మన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, అక్కడ ఎన్నికల ఇన్ఛార్జ్ కిషన్ రెడ్డి గారు. సో వారితో నేను చర్చిస్తున్నప్పుడు, అక్కడికి చూసినప్పుడు మనకు అర్థమైన అంశాలు ఏంటంటే, ఒక 3 అంశాలను నేను జస్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఒకటి ఏంటంటే, జమ్మూ కాశ్మీర్ లో ప్రత్యేకంగా కాశ్మీర్ వ్యాలీలో మొన్న పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇంజనీర్ రషీద్, ఇందాక యాక్చువల్ గా మిత్రులు కిషోర్ గారు కూడా చెప్పారు ఆ విషయం. ఒమర్ అబ్దుల్లా అండ్ మహబూబా ముఫ్తీ ఇద్దరు ఓడిపోయినారు. అయితే గెలిచిన వాళ్ళు ఎవరనేది అర్థం చేసుకోవాలి. గెలిచిన వాళ్ళు సెపరేటిస్ట్ మూవ్మెంట్స్ ను అనేక సంవత్సరాలు నడిపిస్తున్న వాళ్ళు. సో కాశ్మీర్ వ్యాలీలో ఒక క్లియర్ సెక్షన్, అంటే ఒక సెక్షన్ ఏమో ప్రజాస్వామ్యానికి, భారత రాజ్యాంగానికి సపోర్ట్ చేస్తున్న సెక్షన్, ఇంకో సెక్షన్ ఏమో సెపరేటిజం కు, అట్లాగే మన సెపరేటిస్ట్ లకు సపోర్ట్ చేసే వర్గం. అయితే 2 వర్గాలు కూడా ప్రజాస్వామ్య యుద్ధంగానే వాళ్ళు మొన్న ఎలక్షన్స్ లో ఓటు వేయడం జరిగింది. సో దట్స్ అ బ్యూటీ ఆఫ్ ఇట్. దట్స్ నెంబర్ 1 పాయింట్. అది మనము చర్చలోకి తీసుకోవాలి. రెండో పాయింట్ ఏంటంటే, అక్కడ కామన్ యువత ఈ రోజు ఆపర్చునిటీస్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు ఇంటర్నెట్ లో అనేక వీడియోలు, అంటే మామూలుగా ఈ మనం వాక్స్ పాప్ అంటాం కదా, సో ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఛానల్స్ వెళ్ళడము, యూట్యూబర్స్ వెళ్ళడము, అక్కడ వాళ్ళతో మాట్లాడడం జరుగుతూ ఉంటుంది కదా. సో అలా అక్కడ ఉమెన్ కావచ్చు, అక్కడ యూత్ కావచ్చు, వాళ్ళు చాలా ఓపెన్ గా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ 5 years లో చాలా మెరుగుపడ్డది, మాకు ఆపర్చునిటీస్ కనబడుతున్నాయి, కొత్త కంపెనీస్ వస్తున్నాయి, హోటల్స్ వస్తున్నాయి, టూరిజం డెవలప్ అవుతున్నది, మేము ఏదైనా పని చేసుకోవడానికి మాకు పని దొరుకుతుంది. ఇంతకుముందు 5,000 6,000 రూపాయలు ఇచ్చే చోట ఇవాళ మాకు 20,000 రూపీస్ ఇస్తున్నారు. ఇట్లా ఇంత వివరంగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇది రెండో అంశం. మూడో అంశం ఏంటంటే,
హెరిటేజ్ అండ్ కల్చర్, భారతీయ కల్చర్ పూర్తిగా విధ్వంసం జరగబడ్డ ఒక ఏరియాలో నిన్న స్వతంత్ర 78th ఇండిపెండెన్స్ డే సందర్భంగా మార్తాండ్ సన్ టెంపుల్ లో అద్భుతమైన లైటింగ్ షో జరిగింది. ఇప్పటి వరకు మార్తాండ్ సన్ టెంపుల్ లో మనం బారాముల్లాలో అనంతనాగ్ లో మనం ఎప్పుడు కూడా అంత అద్భుతమైన ఒక యూనో భారతీయ జెండా, మూవన్నెల జెండా ఎగరడం అనేది చూడలేదు. రైట్. అట్లాగే లాల్ చౌక్ లో నిన్న అద్భుతమైన మన లేజర్ షో చేశారు, ఏది మూవన్నెల జెండాతో. సో ఇవన్నీ పరిణామాలు జరుగుతున్నప్పుడు మనకు అంటే ఒక భారతీయ పౌరునిగా, సగటు భారతీయ పౌరునిగా ఒక చాలా గ్రేట్ గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే మన కల్చర్, మన హెరిటేజ్ ను కశ్మీర్ వ్యాలీలో ఉన్న మన సోదరులు సోదరీమణులు యాక్సెప్ట్ చేయడము, దాన్ని మనము వీ హ్యావ్ టు రిలీజ్ దట్. సో ఇది మూడో అంశం. సో ఈ మూడు అంశాలను చూస్తున్న క్రమంలో మనకేమనిపిస్తుంది అంటే జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ యొక్క ఫలితం ఏదైనా ఉండవచ్చు. అంటే ఏ పార్టీ ఎన్ని గెలుస్తుంది అది సెకండరీ డిస్కషన్ అండి. ప్రైమరీ డిస్కషన్ ఏంటంటే ప్రజాస్వామ్యం యొక్క విలువలు, రాజ్యాంగం యొక్క విలువలు అక్కడ కాపాడబడతాయనే కాన్ఫిడెన్స్ రావడమే చాలా గొప్ప విషయం. ఓకే, అంటే అమర్నాథ్ గారు మీరు అన్న ప్రకారం ఈ మూడు అంశాలు తీసుకుంటే, ఒకటి సపరేటిస్టులు, రెండోది ఆపర్చునిటీస్ ఉన్నాయి, అండ్ మూడోది మీరు అన్నట్టు అక్కడ ఇంకా దీనికి తోడు ఉగ్రవాదులు, వారి దాడులు. సో ఇవన్నీ కూడా ఒక మిక్స్డ్ గా. ఇప్పుడు ఉగ్రవాదుల దాడిలోకి వచ్చేసరికి ఈ రీసెంట్ అంటే ఏప్రిల్ 22వ తారీఖు నుంచి స్టార్ట్ అయిందండి. ఇది ఒక చాలా స్ట్రాటజిక్ గా, ఎప్పుడైతే మీరు అంటే నేను క్రొనాలజీగా చెప్తాను, ఎప్పుడైతే సుప్రీంకోర్టు సెప్టెంబర్ 30వ తారీఖు లోపు మీరు ఎలక్షన్ ఎప్పుడైతే చెప్పిందో ఎగ్జాక్ట్లీ ఆ రోజు నుంచి మీరు లెక్క కట్టండి. ఆ నుంచి ఇప్పటి వరకు 12 పెద్ద దాడులు జరిగాయి. ఏప్రిల్లో 3 దాడులు జరిగినాయి, మేలో జరిగింది, జూన్ లో జరిగింది. అసలు ఈ దాడులకు పార్లమెంట్ ఎలక్షన్ కు సంబంధం లేకుండా చాలా స్ట్రాటజిక్ గా రౌజౌరీ డిస్ట్రిక్ట్ కావచ్చు, ఆ తర్వాత జమ్మూ ప్రాంతంలో కావచ్చు, ఈ ప్రాంతంలో వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఎలక్షన్ పెట్టమని చెప్పింది. సో ఎలక్షన్ ఇప్పుడు ఇంతకుముందు మీకు జ్ఞాపకం ఉండవచ్చు, చాలా సార్లు మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో చాలా సార్లు చూసాం. ఎలక్షన్స్ ఉన్నాయనగా నక్సలైట్స్ యాక్టివేట్ అయిపోతారు, డెస్పరేట్ అయిపోతారు అనమాట. ఊర్లలో వెళ్ళి పోస్టర్లు అంటియడము, మీరు ఓటేస్తే చేతులు నరుకుతామని, ఇవన్నీ మనం అట్లీస్ట్ నేనైతే చాలా చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను. సో తెలంగాణ ప్రాంతంలో అనేక ఊర్లలో ఇది జరుగుతుండే. ఎగ్జాక్ట్లీ సిమిలర్ ప్యాటర్న్ జమ్మూ ప్రాంతంలో జరుగుతున్నది. సో దాని వల్ల ఏమైతున్నదంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఆర్మీ అమర్నాథ్ గారు సారీ ఫర్ ద అబ్జెక్షన్. అది ఫ్రీజ్ అవుతుంది, వీడియో చాలా స్ట్రక్ అవుతూ వస్తుంది. వైఫైలో ఉన్నారా? ఓకే, సో వీడియో స్ట్రక్ అవుతూ వస్తుంది. క్లియర్ నౌ? ఓకే, ఇప్పుడు ఓకే. అంటే జస్ట్ నేను ఒక 5 seconds తీసుకుంటాను, ఇంకా కంటిన్యూ. ఒకసారి ఈ లోపు. సో నేనేమంటున్నానంటే ఈ ఉగ్రదాడుల విషయంలో దీన్ని ఒక ప్రత్యేకమైన యాంగిల్లో చూపించి ఇది ఒక ఎలక్షన్ కు అదొక పెద్ద ప్రక్రియ, అదే దాని కేంద్రంగా ఎలక్షన్ జరపాలని వాళ్ళు కోరుకుంటున్నారు ఉగ్రవాదులు. ఓకే, ఆ ట్రాప్ లో మనం పడితే ఖచ్చితంగా మొత్తం డిస్కషన్ ఆ ఉగ్రవాదులు వాళ్ళు ఎంతమంది చచ్చిపోయినారు, సివిలియన్స్ ఎంతమంది చచ్చిపోయినారు, వాళ్ళ ఇదే అసలు అక్కడ అభివృద్ధి జరిగింది, మనం ఎందుకు ఆర్టికల్ 370 రద్దు చేసుకున్నాము, ఎందుకు యువత ఇవాళ అక్కడ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుతున్నాము అనే కోణం మొత్తం అసలు వాళ్ళు కోరుకునేది అది. వాళ్ళు ఎగ్జాక్ట్లీ అందు గురించే వాళ్ళు ఎలక్షన్స్ అప్పుడు దాడులు చేస్తారు. సో దట్ ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద టెర్రరిస్ట్. డెఫినెట్లీ వీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు దట్ ట్రాప్. సో నేను అందు గురించి నా 3 అంశాలలో అది చెప్పలేదు. చాలా అంటే మనం స్ట్రాటజీగా అట్లాగే ఉండాలి. మీడియా మిత్రులకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మనం అసలు ఉగ్రదాడుల గురించి డిస్కషన్ చేయదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ పనిష్మెంట్ టు దెమ్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.